హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి అభిరుచులు. నేను మీ రోజా. ఈరోజు మనం బ్యాచిలర్స్ కోసం స్పెషల్గా చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. చాలా ఈజీ మెథడ్లో చేసుకుందాం. దమ్ బిర్యానీ కాదు, ఇది నార్మల్ చికెన్ బిర్యానీ. ఇంకొకటి ఏంటంటే వీడియో కూడా కాస్త లెంత్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దీనిలో రెండు రెసిపీస్ ఉన్నాయి. బిర్యానీ సపరేట్గా, చికెన్ కర్రీ సపరేట్ ఉంది, అందువల్లే కొంచెం లెంతీగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ చికెన్ని శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 కిలో తీసుకున్నాను చికెన్ని. 1 కిలో చికెన్లో మొత్తం మునిగే వరకు వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ మనం చికెన్ని బాయిల్ చేసుకోవాలి. అందువల్ల చికెన్ మునిగే వరకు వాటర్ పోసుకొని దీనిలోనే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవచ్చు. సాల్ట్, దాల్చిన చెక్క, లవంగాలు వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఈలోపు మనం బియ్యాన్ని కూడా రెడీగా పెట్టుకోవచ్చు. నేను బియ్యం కూడా 1 కిలో బియ్యం తీసుకున్నాను. 1 కిలో చికెన్, 1 కిలో బియ్యం తీసుకున్నాను. బియ్యం కూడా వాష్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్కి గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసి దానిలో స్టార్ పువ్వు ఉంటుంది కదా, అది చిన్న ముక్క అయితే సరిపోతుంది. తర్వాత జాజికాయ, లవంగాలు, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు అయితే మీరు సన్నగా కట్ చేసుకున్నా పర్లేదు, లేదు అంటే కోర్సుగా మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు. వీటన్నిటిని కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంచుమించు గోల్డెన్ ఎల్లో కలర్లోకి రావాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి ఆయిల్ కొంచెం తేలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నేను 2.5 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం హీట్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనే కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మీరు ఫస్ట్ చికెన్లో వేశారు కదా, దాన్ని బట్టి కొంచెం తగ్గించి వేసుకోండి, అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలిపి కంప్లీట్గా మగ్గిపోయిన తర్వాత దీనిలోనే ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్, అలాగే చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను. 1.5 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకొని ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత కారం కూడా వేసుకోవాలి. కారం టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, మీరు తినే కారాన్ని బట్టి. కారం వేసుకున్న తర్వాత కసూరి మేతి ఆప్షనల్, ఇది ఫ్లేవర్ కోసం మాత్రమే, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. అలాగే కసూరి మేతి కూడా వేసిన తర్వాత దీన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని దీనిలో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది పెరుగు, తప్పకుండా వేసుకోవాలి. పెరుగు నేను ఇక్కడ 2 గరిటెలు పెరుగు తీసుకున్నాను, అంటే ఇంచుమించు ఒక 1/2 కప్ పెరుగు వస్తుంది. 1/2 కప్ పెరుగు తీసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ అయిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా కాస్త గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది పెరుగు వేసేసరికి. ఇలా వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి మనం బాయిల్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ బాయిల్ చేసుకున్న చికెన్ని మొత్తం ఒక స్ట్రైనర్లోకి తీసుకొని ఈ గ్రేవీలో వేయాలి, వాటర్ లేకుండా. ఆ వాటర్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్, దాంతో మనం బిర్యానీ చేస్తాం. ఇప్పుడు ఇలాగా చికెన్ మొత్తం వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం గ్రేవీ చికెన్ రెండు కూడా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, అవి కొంచెం 1 కప్పు వరకు పోసుకోవాలి. మనం వేరే వాటర్ పోయకుండా ఇదే పోయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ చికెన్ టేస్ట్ అంతా కూడా వాటర్లోనే ఉంటుంది మెయిన్ అంతా. అందుకోసం సేమ్ అదే వాటర్ని కొంచెం పోసుకొని ఒక్కసారి బాగా కలిపి సిమ్లో పెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ చికెన్ వాటర్ తోటి బిర్యానీ చేసుకుంటాం కాబట్టి ఇవి అసలు వేస్ట్ చేయొద్దు. ఇప్పుడు బిర్యానీకి కొంచెం వెడల్పుగా కానీ లోతుగా ఉన్నా కానీ గిన్నె పెట్టి దానిలో ఆయిల్ హీట్ చేసుకొని దానిలోనే షాజీరా, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి, ఉల్లిపాయ మీడియం సైజ్ది ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది, వేసి ఇవన్నీ కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి, కాస్త కారంగా ఉంటేనే బాగుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోనే బిర్యానీ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా తర్వాత వాటర్లో వేసే కంటే ఇలా ఆయిల్లో వేస్తే కొంచెం బాగుంటుంది, కాస్త కమ్మదనం ఉంటుంది, ఘాటు కూడా బ్యాలెన్స్గా ఉంటుంది. అలాగే బిర్యానీ మసాలా వేసిన తర్వాత అది ఫ్రై చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. బియ్యం కనీసం ఒక 30 నిమిషాలన్నా నానాలి, అప్పుడే బాగుంటుంది.
ఇలా బియ్యం కూడా నానిన తర్వాత ఏ గిన్నెతో అయితే మీరు బియ్యం కొలత తీసుకున్నారో అదే గిన్నెలో చికెన్ స్టాక్ ఉంది కదా, చికెన్ ఉడకబెట్టుకున్న వాటర్, ఆ వాటర్ తీసుకోండి. నాకు ఆ వాటర్ ఖచ్చితంగా బియ్యం ఎంతైతే నానబెట్టుకున్నానో ఈక్వల్గా అంతవరకు వచ్చాయి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. కాబట్టి నాకు ఇక్కడ ఒక గిన్నెతో తీసుకున్న బియ్యానికి ఇదే గిన్నెతో 2 టైమ్స్ వాటర్ తీసుకున్నట్టు, అంటే హాఫ్ ఏమో చికెన్ స్టాక్, హాఫ్ ఏమో వాటర్ తీసుకున్నాను. తీసి హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఈలోపు చికెన్లోనే ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. దీనిలోనే కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టి 2 మినిట్స్ మూత పెట్టి వదిలేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు బిర్యానీలోకి చికెన్ రెడీ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసి బిర్యానీని చూద్దాం. బిర్యానీలో మొత్తం వాటర్ అన్నీ ఎగిరిపోవడం అంటే జస్ట్ తేమ మాత్రమే ఉండాలి. అలా వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత దీనిలోనే పైన కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి వేసిన తర్వాత కొత్తిమీర నేను కాస్త ఈసారి ఎక్కువే వేస్తున్నాను. ఎక్కువ వేసుకోవడం వల్ల బాగుంటుంది. ఇలా ప్లెయిన్ బిర్యానీకి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అందుకని కాస్త ఎక్కువగా కొత్తిమీర వేసుకొని నెయ్యి వేసిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు వదిలేసేయాలి. ఒక 10 మినిట్స్ ఉండడం ఏంటంటే లైట్గా పలుకున్న అది విడిపోతుంది, లోపల కొంచెం తేమ ఉంటుంది కదా, తేమ కూడా ఎగిరిపోతుంది. ఇలాగ 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఇంకొక 5 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి వదిలేసేయండి. అలా వేడి మీద కలిపేస్తే మొత్తం ముద్ద కింద అయిపోతుంది. అందుకని ఒక 10 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి వదిలేస్తే సరిపోతుంది. చూడండి ఎలా పొడిలాడుతూ వచ్చిందో. ఇలా పొడిగా ఉంటుంది. మీరు బాస్మతి రైస్ అనే కాదు, ఏ రైస్తో తీసుకున్నా కూడా సేమ్ ప్రాసెస్, సేమ్ కొలత బియ్యం నానబెట్టుకుంటే. ఇప్పుడు ఇంకొకటి టిప్ ఏంటంటే, బిర్యానీ చికెన్ ఇలాగా దమ్ పెట్టినట్టు ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టి కొంచెం సేపు వదిలేసేయండి. చికెన్ ఫ్లేవర్ అంతా కూడా బిర్యానీకి పట్టి మంచి అరోమా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.